ఎండ తీవ్రత పెరుగుతున్నప్పటికీ అధికారులు తమపై పని భారం మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశుద్ధ కార్మికులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ పనిచేయడం లేదంటూ తమను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. వేడి తీవ్రత దృష్ట్యా తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు సైతం అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పనివేళలో మార్పులు చేయాలని కోరారు. వడదెబ్బతో మృతి చెందిన కార్మికురాలు మల్లమ్మ కుటుంబానికి 20 లక్షల పరిహారం అందించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎండలు కొడుతున్నాయి, ట్రాలీలో పోతున్నాం, ట్రాక్టర్లో పోతున్నాం, పెద్ద కాలువలో కూడా దించుకుంటారు, కాలువలు కూడా తీస్తున్నాం. మాకు నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు, సేఫ్టీ ఏం లేదు. మల్లమ్మకి డ్యూటీ పోయిన తర్వాత మళ్ళీ ఇటుకు రాలేదు, ఆమె లేదనుకున్నది పోయింది. ఆమె ఏమైందో అన్నది కూడా మాకు తెలియదు. మేడం వచ్చిన కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా యూనియన్ నాయకులను కూడా దగ్గరికి రాణిస్తారు. మాకు ఏమి ఇబ్బంది అయినా కానీ మేము వాళ్ళకి చెప్పుకొని వాళ్ళని తీసుకొచ్చేది. 4 గంటలకి వచ్చి 11 గంటలకు 10 గంటలకు పోయేది. ఇప్పుడు 12, 1 అవుతుంది. ఆ 1కి పోయేటానికి ఇంటికి పోతున్నారా, మధ్యలో ఏదైనా వచ్చిందా అనేది కూడా తెలియదు. ఎంత ఇబ్బందులు గురి చేస్తారంటే మామూలు చెప్పద్దు, అసలు ఘోరంగా చూస్తారు. మమ్మల్ని ఎంత చేసినా చేయలేదు అనేది పదమే తప్ప చేస్తాను అని ఒక్క రోజు కూడా మాట్లాడిన పాపాన పోలేదు.